Yeah. Thank you, brothers, all media brothers, and especially Amma, Nana, Ma Tamudu. We all here to announce this movie. ఇది మూవీయా లేకపోతే ఇట్స్ అన్ ఎమోషనల్ అండ్ ఇన్స్పిరేషనల్ స్టోరీ ఆఫ్ ఏ ట్రూ ఇండియన్ సోల్జర్ అనేది చెప్పాలనేది నేను చెప్తున్నా ఇప్పుడు. ఇది ఎంత స్ట్రగుల్ నుంచి ఒక నార్మల్ వ్యక్తి బోర్డర్లకు వెళ్ళి నేను చస్తే అక్కడే చావాలి అనుకుని స్టార్ట్ చేసిన లైఫ్, హీ ఎండెడ్ విత్ ద సేమ్ అండ్ హీ కేమ్ బ్యాక్ టు హిజ్ మదర్ ల్యాండ్. అండ్ ఆయన ఇచ్చిన మనకి ఈ ఇన్స్పిరేషనే మనం ఈ మూవీ. ఇది కమర్షియలా నాన్ కమర్షియల్ అనేది మాకు తెలియదు. సినిమా అయితే 100% ఆయన ఎట్లా పుట్టాడు, ఎలా పెరిగాడు, ఎలా ఇన్స్పిరేషన్గా వర్క్ చేశాడో అవన్నీ కూడా దీంట్లో చూపిద్దాం అనేదే మా ఇంటెన్షన్ ఆఫ్ దిస్ మూవీ టేకింగ్. ఇది పాన్ ఇండియా లెవెల్లో చేద్దామని. మేబీ ఇంకా ఫ్యూచర్ మీట్స్లో ఇంకా బెటర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం మేము. ఫర్ నౌ అంతే. అందరికీ నమస్కారము. మురళి అయితే లేడు మా దగ్గర. మురళిలో గౌతమ్ బాబు చూసుకుంటా ఉన్నాం మేము కొడుకుగా. హ్యాపీ మాట్లాడతాను. మురళి వాళ్ళ డాడీ, మళ్ళీ నేను మాట్లాడతాను. భారత్ మాతాకి జై. మన మురళీ నాయక్ ఆపరేషన్ సింధూర్లో మన భారతదేశం కోసం మన ఆపరేషన్ సింధూర్లో ఈరోచితంగా పోరాడి ఈరోజు మన మురళీ నాయక్ గౌతమ్ బాబు ఒక మురళి గురించి జీవ చరిత్ర ఒక మూవీ తీయాలని మమ్మల్ని బొంబాయిలో ప్రోగ్రామ్ పోయింటమండి, అక్కడ నుండి మేము పిలిపించినాడు. మన సినిమా మన మురళి గురించి గౌతమ్ గారు మంచి మూవీ తీయాలి, మన భారతదేశంలో ప్రతి అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి, మురళీ నాయక్ ఫ్రెండ్స్లకి, చిన్నారులకి మన భారతదేశంలో ప్రతి గుండెల్లో నిలిచిపోవాలని మన మురళీ నాయక్ మూవీ గౌతమ్ బాబు, సురేష్ అన్న తీస్తున్నందుకు మేము మురళీ నాయక్ తల్లిదండ్రులకు కనుక అంగీకరిస్తున్నాము. ఈ మూవీ బాగా తీసి మురళీ నాయక్ దేశంలో మంచి పేరు రావాలని మేము ఆనందంతో, మాకు దేశం కోసం మన మురళి ప్రాణాలు అర్పించేందుకు బాధగా ఉంది, ఒక పక్క గౌరవం ఉంది. అదే మురళీ నాయక్ మా గౌతమ్ బాబు, మా మురళీ నాయక్ మా బిడ్డని మేము అనుకొని ఈ మూవీ తీయడానికి మేము తల్లిదండ్రులు చాలా సంతోషమవుతున్నాము, చాలా గర్వపడుతున్నాము. ఈ మూవీ బాగా తీయాలి, బాగా శ్రద్ధగా మన అందరూ ఇండస్ట్రియల్కి అందరినీ నన్ను నమస్కరిస్తూ థ్యాంక్ యూ. మురళి అయితే చాలా కష్టపడ్డాడు ఈ జాబ్ గురించి. ఈ ఆర్మీ జాబే కావాలని చాలా కష్టపడ్డాడు. మేము బాంబేలో ఉండి కష్టపడి చదివించినామురా, ఈ జాబ్ వద్దురా, వేరే జాబ్ తీసుకున్నా కూడా నాకు వద్దు అమ్మా, నేను పోతే కూడా నేను జాబ్ చేస్తే కూడా భారత్ సేవ చేయాలని పోయినాడు. చచ్చినా బతికినా అదే నా జాబు ఇట్లని కోరిపోయినాడు. భారత్ కోసం అంతగాని వాసపడతా ఉన్నావురా, నీవు ఎట్లు చెప్తే ఎట్లు నీ 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 మాట ప్రకారమే నడుస్తామరా. దేశం కోసం నీవు అంతగా భారతదేశం కోసం సేవ చేస్తామని చెప్తా ఉంటే మేము కూడా సపోర్ట్ ఇచ్చినాము. పోనాన్న ఇట్లని ధైర్యం ఇచ్చి పంపించినాము. అయితే సినిమా గౌతమ్ బాబు, సురేష్ సార్ సినిమా తీయాలని మేమే సపోర్ట్ చేసి భారత్కి ఇంకా పేరు రావాలి ఇట్లని చెప్పినాము. గౌతమ్ సార్ నా కొడుకే సార్ అన్నా కానీ మురళి కూడా నాతో అంటా ఉండే, ఎస్ జ్యోతి మేడం అన్నా కూడా నేను కూడా మురళి సార్ అని చెప్తా ఉంటే, కానీ నీకు కూడా ఇట్లే చెప్తా ఉన్నా నాన్న
సరేనా? ఇంకేం మాటల్లో వస్తాం లేదు, సరేనా? గొప్పగా ఈ సినిమా బాగా రియల్ హిట్ కావాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఆ రోజు మే 8వ తేదీ రాత్రి ప్రాణాలు మన దేశం కోసం అర్పించేందుకు ఒక 2 రోజుల తర్వాత సురేష్ సార్కి లండన్లో అక్కడ చూసినాడు మురళి గురించి. అతను అట్లుంచి మన గౌతమ్ బాబుకి చెప్పినాడు. గౌతమ్ మన మురళీ నాయక్ ఆషామాషంగా ప్రాణాలు మన దేశం గురించి ప్రాణాలు త్యాగం చేసినాడంటే, హీరో అంటే గొప్ప రియల్ హీరో మన మురళి, అతని గురించి మనం మూవీ తీయాలని మన గౌతమ్ బాబుకి సురేష్ అన్న చెప్పినాడంట. అదే ప్రకారంగా మొన్న ఆగస్టు 15న మేము బొంబాయి పోయింటమే. ఉత్తర భారత సంఘం అంటే మన భారతదేశంలో పెద్ద దేశం, అది జనాభాలో. అలాంటి వాళ్ళు వేలాది మంది మురళి గురించి సన్మానం చేసి అతని గురించి దేశం గురించి త్యాగం చేసినందుకు అతని మాటలు వింటూ ఉంటే మాకు ఒక పక్కన దేశం గురించి మన ప్రాణ మురళి అర్పించేందుకు ఒక పక్కన గౌరవం ఉంది, ఒక పక్కన మాకు బాధగా కలిగింది. కానీ అలాంటి భారతదేశంలో ఉత్తర భారతదేశంలో గొప్ప దేశం, ఆ ప్రజలే మురళి గురించి ఇంత ఇంత గౌరవిస్తున్నందంటే మన మురళి మూవీ తీస్తే మన భారతదేశం ఇంకెంత గౌరవపడాలని నేను చాలా గౌరవంగా నేను గట్టిగా అంటున్నాను. మన మురళి గౌతమ్ బాబు మన మురళి నా కొడుకే అని భావించి ఈ మూవీ తీయాలని, ఈ మూవీ సక్సెస్ఫుల్ అవుతుందని మా మురళి తల్లిదండ్రులు మా ఆశ, మా కోరిక. జై హింద్. జోహార్ మురళీ నాయక్. జై హింద్, జై భారత్, జై మురళీ నాయక్. సో ముందుగా ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకి అండ్ ఇక్కడ టీవీలో చూస్తున్న వారికి, యూట్యూబ్లో చూస్తున్న వారికి అందరికీ నా థ్యాంక్స్. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఏ ఫిల్మ్, దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ ఏ రియల్ హీరో. సో ఇలాంటి కథలు చాలా చాలా రేర్గా వస్తాయి మన ఇండస్ట్రీలో. అండ్ మెయిన్లీ దీంట్లో ఉన్న నాకు మెయిన్లీ నన్ను చాలా చాలా అట్రాక్ట్ చేసిన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు వరకు ఒక్క తెలుగు సోల్జర్ మీద కూడా ఒక బయోపిక్ రాలేదు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఎవర్ బయోపిక్ ఆఫ్ ఏ తెలుగు సోల్జర్. అండ్ దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఏ తెలుగు ఫిలిం, వీఆర్ షూటింగ్ ఇట్ ఇన్ తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం. అండ్ ఇంకా మాకు సోర్సెస్ దొరికి ఇంకా మేము పై స్థాయికి వెళ్ళగలిగితే దీన్ని ఇంకా పై స్థాయికి తీసుకెళ్ళాలి, ఇంటర్నేషనల్ కూడా తీసుకెళ్ళాలని చెప్పేసి మేము ప్లాన్ చేస్తున్నాము. సో నేను యాక్చువల్లీ నా లాస్ట్ ఫిలిం సోలో బాయ్ ట్రైలర్ లాంచ్ అప్పుడు పేరెంట్స్ని, మురళీ నాయక్ గారి పేరెంట్స్ని పిలిచి వాళ్ళని సన్మానించి, సో ఫస్ట్ టైం నేను వాళ్ళతో ప్రాపర్గా 1-to-1 ఇంటరాక్ట్ అయింది అప్పుడే. సో ఆ మూమెంట్లో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు నాకు అంటే స్టేజ్ మీద నేను వాళ్ళతో మాట్లాడుతున్నా, నాకు ఒక కైండ్ ఆఫ్ నేను తెలుసుకున్నా, అంటే మురళీ నాయక్ ఎవరు, అసలు ఎక్కడి నుంచి వచ్చాడు. సో అవన్నీ డీటెయిల్స్ తెలుసుకున్నప్పుడు ఒక నిరుపేద కుటుంబం నుంచి, అంటే మన గోరెంట్ల మండలంలో సత్యసాయి జిల్లాలోంచి ఒక నిరుపేద కుటుంబం నుంచి వాళ్ళ పేరెంట్స్ కన్స్ట్రక్షన్ వర్క్స్ చేసుకుంటూ వాళ్ళ కొడుకుని, ఒక్కడే కొడుకు, సో ఆయనని చదివించి ఒక పెద్ద స్థాయికి తీసుకెళ్ళాలి, మమ్మల్ని ఫ్యూచర్లో బాగా చూసుకోవాలని చెప్పేసి ఎన్నో కలలు కని, సో ఆయనని ఎంతో కష్టపడి చదివించిన తర్వాత సో మురళి గారికి ఒక సీడ్ ఎక్కడి నుంచో ఏర్పడింది, ఆర్మీలోకి వెళ్ళాలి, ఈ దేశం కోసం సేవ చేయాలి అని. హీఈస్ జస్ట్ 22 years old. అంటే నాకంటే కూడా వయసులో చిన్నోడు, మీకంటే కూడా వయసులో చిన్నోడు, ఇక్కడ ఉన్న చాలామంది కంటే వయసులో చిన్నోడు. ఇప్పుడు ఒక యంగ్స్టర్స్ మనం ఇప్పుడు చూస్తుంటే అందరూ వాళ్ళ సెల్ఫిష్ రీజన్స్ కోసము లేకుంటే ఏదో ఒకటి సాధించాలి కెరియర్లో అని వాళ్ళు బాగుపడాలని కోరుకుంటున్నారే తప్ప వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ ఫైటింగ్ ఫర్ అవర్ కంట్రీ. అండ్ అట్లా ఉన్న ప్రతి ఒక్క పర్సన్ దే ఆర్ ద రియల్ హీరోస్. సో వాళ్ళు అక్కడ బార్డర్లో ఫైట్ చేయడం వల్లనే మనం ఇక్కడ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం. ప్రతి ఒక్క వ్యక్తి మనం ఇలా ఇంత సంతోషంగా, ఇంత హ్యాపీగా మన ఫ్యామిలీస్తోని మనము మన గుండెల మీద చేయబెట్టుకొని మనం బ్రతకగలుగుతున్నామంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్క సోల్జర్ కారణం దానికి. సో ఈ ఫిలిం ఇట్స్ నాట్ జస్ట్ మురళీ నాయక్ గారి స్టోరీ ఒక్కటే కాదు. ఈ ఫిలిం త్రూ మేము ఒక మెయిన్ పాయింట్ ఏం టచ్ చేద్దాం అనుకున్నామంటే, ప్రతి ఒక్క యంగ్స్టర్ చూసే ప్రతి ఒక్క యంగ్స్టర్ అసలు దేశం అంటే ఏంటి, దేశభక్తి ఎందుకు ఇంపార్టెంట్. బికాజ్ వీఆర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డెమోక్రసీస్ ఇన్ ద వరల్డ్. సో ఇన్ని 100 కోట్ల జనాభాని కాపాడుతున్న ఆర్మీ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో మీరు జస్ట్ ఊహించుకోండి. ఇండియన్ ఆర్మీ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్
Indian Army is one of the bravest, Indian Army is one of the toughest army to fight with. అండ్ మెయిన్లీ లైక్ మన మోదీ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం పాస్ట్లో చూసుకుంటే యూరీ ఆపరేషన్ కానీ, లేకుంటే ఆపరేషన్ సింధూర్ కానీ, సో దీస్ ఆర్ వన్ ఆఫ్ ద మేజర్ మైల్ స్టోన్స్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. ఎట్ ద సేమ్ టైం మన ఆర్మీ ఎంత స్ట్రాంగ్, మన మీద చెయ్యేస్తే ఏమవుతుంది అని చెప్పేసి ప్రపంచానికి తెలియజేసిన ఒక సంఘటన. అలాంటి సంఘటనలో ఫైట్ చేస్తూ లైక్ వీరమరణం చెందిన పర్సన్ మన తెలుగు పర్సన్ అయి ఉండడం, ఒక 22-year-old గై అయి ఉండడం. సో ఇవన్నీ లైక్ చూస్తుంటే నాకు లైక్ అసలు ఇలాంటి స్టోరీ కదరా మనం చెప్పాల్సింది. సో రెగ్యులర్గా ఫిక్షనల్ సబ్జెక్ట్స్ డైలీ అంటే లైక్ నేను కూడా నా ఫర్దర్ సబ్జెక్ట్స్ అంటే నేను చెప్తున్నా, నాకు ఇంకో 25 ఏళ్ళు నేను లైక్ ఈ ఇండస్ట్రీలో ఉండి నేను సినిమాలు తీసినా ఇంత గొప్ప సబ్జెక్ట్ నాకు వస్తుందని నేను అనుకోవట్లేదు. సో అంత పవర్ ఉన్న సబ్జెక్ట్ డెఫినెట్లీ ఇది జనాల్లోకి తీసుకువెళ్ళాలి అన్న ఒక సీడ్ నాకు స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ని కలిసి నేను ఇది లైక్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళు విత్ ఇన్ వన్ మూమెంట్ ఏం ఆలోచించకుండా ఖచ్చితంగా మీరు చేయండి, మాకు ఎలాంటి డబ్బాస లేదు, మీరు నా కొడుకుని ఉన్నట్టుగా మీరు ఈ దేశానికి పరిచయం చేయాలి. ఈ దేశానికి తెలిసింది 1%. ఆయన ఆ ఒక్క ఈవెంట్ మాత్రమే తెలుసు మురళీనాయక్ లైఫ్లో. ఈ దేశానికి ఆయన జీవితంలో చాలా ఉంది అని చెప్పేసి ఆయన కథ మాకు చెప్తుంటే నాకు కన్నీళ్ళు ఆగలేదన్నమాట. సో అలాంటి గ్రేట్ స్టోరీని మేము ప్రజెంట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాము. సో దానికి మీ ప్రతి ఒక్కళ్ళ సపోర్ట్ కావాలి మాకు, ప్రతి ఒక్క మీడియా పర్సన్ సపోర్ట్, ప్రతి ఒక్క తెలుగు రాష్ట్రాలు, మన ఇండియా వైడ్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి మాకు ఈ మూవీకి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ఏ ఫిక్షనల్ సబ్జెక్ట్, దిస్ ఈజ్ నాట్ ఏ నార్మల్ సబ్జెక్ట్, హీఈస్ ద రియల్ హీరో. సో మురళీనాయక్ లాంటి సబ్జెక్ట్ మేము తీసుకొని ఇక్కడికి వచ్చి ఇది జరగడానికి మెయిన్ కారణం సురేష్ బాబు గారు. సో ఆయన కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో, ఐటీ సెక్టర్లో ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నారు ఇప్పుడు. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు యూజువల్లీ బిజినెస్ మ్యాన్ ఎలా ఉంటారు, డబ్బు సంపాదించుకుందాం, లేకుంటే జస్ట్ మనీ మీద కాన్సన్ట్రేట్ చేసి ఎదుగుదామని అనుకుంటూ ఉంటారు. కానీ అన్న ఆలోచన నాకు నచ్చింది. అంటే దేశం కోసం పోరాడిన ఒక వ్యక్తి, ఇప్పుడు నేను ఈ వయసులో వెళ్ళి నేను బార్డర్లో నన్ను తీసుకోరు, నేను ఫైట్ చేయలేను. కానీ అలాంటి వ్యక్తి, ఒక ఫైట్ చేసిన వ్యక్తి గురించి నేను ఈ దేశానికి పరిచయం చేయగలుగుతా. సో నా దగ్గర ఉన్న రిసోర్సెస్ మీరు వాడుకోండి, అసలు డబ్బు గురించి వెనకాడకండి, దిస్ హ్యాస్ టు బి ఏ పాన్ ఇండియన్ ఫిలిం అని చెప్పేసి మాతో నిలబడి, అంటే ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఒక ఈవెంట్ లాంచ్ ఈవెంట్ ఇట్లా అనుకుంటున్నాము అంటే ఎక్కడైనా చిన్న ప్లేస్లో ఎక్కడైనా చేద్దామంటే, వద్దు తమ్ముడు, మురళీనాయక్ ఈజ్ నాట్ ఏ నార్మల్ పర్సన్, నువ్వు చిన్న అనే మాట అసలు మన డిక్షనరీ నుంచి తీసేసేయి, దిస్ ఈజ్ ఎ బిగ్ ఫిలిం, దిస్ ఈజ్ ఎ గ్రాండ్ ఫిలిం. అండ్ ఇప్పుడు నాలాంటి ఒక అప్కమింగ్ యాక్టర్కి ఇలాంటి ఒక సబ్జెక్ట్ని నమ్మి సో ఇంత ముందుకు వచ్చి, తమ్ముడు నువ్వు ఎగ్జాక్ట్లీ నాకు చాలా నచ్చినవు, నువ్వు సోలోబాయ్ ట్రైలర్లో అని చెప్పు, నువ్వు మురళీనాయక్ గారి పేరెంట్స్ని పిలిచి ఫెలిసిటేట్ చేయడం నాకు నచ్చింది, నువ్వు వాళ్ళతోనున్న క్లోజ్నెస్ నాకు నచ్చింది, నీలో వాళ్ళ కొడుకుని చూసుకుంటున్నారు, సో నిన్నే నేను మురళీనాయక్గా ప్రజెంట్ చేయాలనుకుంటున్నా. సో డెఫినెట్లీ నువ్వు ఎలాంటి ఖర్చుకు వెనకాడకు, నువ్వు ఎలాంటి రిసోర్సెస్ తీసుకురావాలో చెప్పు, ఎలాంటి పెద్ద టెక్నీషియన్స్ని తీసుకురావాలో చెప్పు, నువ్వు ఎలాంటి యాక్టర్స్ని తీసుకురావాలో చెప్పు, నేను తీసుకొచ్చి నీ ముందు పెడతా. సో మనం డెఫినెట్లీ ఒక ఎక్స్ట్రాడినరీ పాన్ ఇండియన్ ఫిలిం చేద్దామని చెప్పేసి నాకు సపోర్ట్ ఇచ్చినందుకు ఫస్ట్లీ థ్యాంక్స్ లాట్ అన్న. అండ్ మెయిన్లీ మురళీనాయక్ గారి పేరెంట్స్, ఎందుకంటే ఒక్కడే కొడుకు అయ్యుండి ఆయనని కోల్పోయిన తర్వాత చాలా బాధపడ్డారు. నేను చూసిన వాళ్ళు ఎంత బాధని, ఎంత నరకయాతను అనుభవించిండ్రంటే, దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, దాని తర్వాత మన స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్స్ ఎంతో చేదోడు వాదోడుగా వీళ్ళతో నిలబడి సో వాళ్ళని ఆదుకున్నారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ లాట్. ఎందుకంటే ఇలాంటి టైంలోనే మనం వీళ్ళతో నిలబడాలి అని చెప్పేసి వాళ్ళు ప్రపంచానికి చెప్పాలని చెప్పేసి అనుకున్నారు. అండ్ నాలాంటి ఎంతోమంది ముందుకొచ్చి వాళ్ళకి సహాయం చేశారు. వాళ్ళందరికీ పేరున థ్యాంక్ యూ. అండ్ దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ ఫిలిం, మళ్ళీ చెప్తున్నా, దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ ఫిలిం, దిస్ ఈజ్ అన్ ఎమోషన్ that nation needs to know. This is an emotion that nation needs to be proud of. This is not just a film, this is our Indian emotion. So మన మదర్ ఇండియా కోసం మన దేశ సరిహద్దుల్లో పోరాడుతున్న ప్రతి ఒక్క జవాన్, ప్రతి ఒక్క సోల్జర్, ప్రతి ఒక్క ఆర్మీ పర్సనల్, ఎయిర్ ఫోర్స్ పర్సన్, ఎవ్రీ పర్సన్ ఒక డ్యూటీ ఈజ్ ది అట్మోస్ట్ ఫార్మ్ ఆఫ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీస్ని వదిలేసి, వాళ్ళు అన్నీ వదిలేసి అక్కడ కష్టపడుతున్నారంటే వాళ్ళకి సెల్యూట్ కొట్టాలి సార్. సో దే ఆర్ ద రియల్ హీరోస్. అదొక్కటే మేము ఈ మూవీ త్రూ కన్వే చేయాలని అనుకుంటున్నాము.
అండ్ నాట్ జస్ట్ ఎమోషన్, నాట్ జస్ట్ లైక్ ఏ మెసేజ్, ఆయన లైఫ్లో చాలా చాలా డ్రామా ఉంది. అండ్ ఎందుకంటే ఒక ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ ఆర్క్ ఉంది. ఒక నార్మల్ పర్సన్, అంటే ఎవ్వరికీ తెలియని ఒక పర్సన్ ఇప్పుడు మన దేశవ్యాప్తంగా ఏ వ్యక్తిని అడిగినా, మురళీ నాయక్ మొన్న ఆపరేషన్ సింధూర్లో లైక్ ఆయన వీరమరణం చెందిండు, ఆయన గురించి మీకు తెలుసా అంటే ప్రతి ఒక్క వ్యక్తి తెలుసనే చెప్తాడు సార్. ఎందుకంటే అది ఆయన సంపాదించుకున్న రెస్పెక్ట్. ఇప్పుడు మన పెద్దవాళ్ళు అంటుంటారు కదా, మనం పుట్టేటప్పుడు ఏం తీసుకొని పుట్టంరా, పోయేటప్పుడు మనం ప్రజల ప్రేమను తీసుకొని పోతాము అని చెప్పేసి. సో దిస్ ఈజ్ ఎ వెరీ స్మాల్ లైఫ్. మనం సంపాదించిన డబ్బు కానీ, మనం సంపాదించిన ఆస్తిపాస్తులు కానీ ఏది మనతో తీసుకెళ్ళలేము, కానీ జనాల ప్రేమను మాత్రం మనం తీసుకెళ్తాం. అండ్ ఆయన లైక్ ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి గర్వించే ఒక పని చేసిండు. అండ్ మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ప్రేమని సంపాదించుకున్నాడు. సో అలాంటి క్యారెక్టర్ నేను చేస్తున్నందుకు ఐఎమ్ వెరీ వెరీ ఆనర్డ్ అండ్ ఐ ఫీల్ వెరీ రెస్పాన్సిబుల్. అండ్ నేను డెఫినెట్లీ మీకు మాటిస్తున్నా, ఐ విల్ లివ్ అప్ టు ఇట్. అండ్ మీకు ఖచ్చితంగా ఒక ఎక్స్ట్రాడినరీ పాన్ ఇండియన్ ఫిల్మ్ ఇవ్వబోతున్నాం మేము. థ్యాంక్ యూ. లేదు సార్, కథలో ఎలాంటి కండిషన్స్ పెట్టలేదు. వాళ్ళు ఓన్లీ వాళ్ళకి కావాల్సింది, వాళ్ళ కొడుకు చాలా గొప్ప పని చేసి లైక్ వీరమరణం చెందిండు మన కంట్రీ కోసం. సో వాళ్ళ కొడుకు గురించి మనకు తెలిసింది యాక్చువల్లీ మీడియాలో. దెన్ ఒక చిన్న ఈవెంట్ మాత్రమే మనకు తెలుసు, అంటే ఒక్క శాతమే తెలుసు. ఒక వ్యక్తి జీవితంలో 22 ఏళ్ళ జీవితాన్ని నాకు నేను వాళ్ళని కలిసి వాళ్ళతో ట్రావెల్ చేస్తున్న టైంలో నాకు లైక్ ఆయన చిన్నప్పటి నుంచి తీసుకొని ఆయన లైక్ 22 ఇయర్స్ ఆఫ్ లైఫ్ గురించి చెప్తుంటే నాకు చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. అంటే సో ఎందుకంటే రిసోర్సెస్ లేవు వాళ్ళ దగ్గర, ఎలాంటి రిసోర్సెస్ లేవు, ఎలాంటి లైక్ పలుకుబడి లేదు, ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు. అండ్ అసలు చాలా ఇన్కమ్ అన్నది చాలా చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చి మన దేశం కోసం అంత లైక్ కష్టపడ్డ ఒక వ్యక్తి. సో ఆయన లైఫ్ ఎలా ఉంటుందని చెప్పేసి తెలుసుకున్నప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. అండ్ వాళ్ళ ఉద్దేశంలో దిస్ స్టోరీ నీడ్స్ టు బీ టోల్డ్ టు వాళ్ళు పెట్టిన ఏకైక కండిషన్, యూ హ్యావ్ టు డూ ఇట్ యాజ్ ఎ పాన్ ఇండియా ఫిలిం. ఎందుకంటే హీఈస్ నాట్ సోల్జర్ అనేవాడు తెలుగు వ్యక్తి కాదు, తమిళ వ్యక్తి కాదు, మలయాళ వ్యక్తి కాదు, హీఈస్ అన్ ఇండియన్ సోల్జర్. సో ద హోల్ ఇండియా నీడ్స్ టు నో హిస్ స్టోరీ. సో దట్స్ ద ఓన్లీ కండిషన్ ఫ్రమ్ దేర్ పేరెంట్స్ సైడ్. మీరు ప్రతి ఒక్క లాంగ్వేజ్లో తీస్తాను మాకు మాట ఇవ్వండి, హిందీలో, తెలుగులో, తమిళ్లో, మలయాళంలో, కన్నడలో, సో అన్నిట్లో తీసి ప్రతి ఒక్కరికి మా కొడుకుని చేరువ చేయండి అని చెప్పేసి అదొక్కటే వాళ్ళ ప్రేమతో పెట్టిన కండిషన్ అది. అండ్ మేము కూడా అది 100% యాక్సెప్ట్ చేస్తాము. అండ్ మాకు ఫస్ట్ నుంచి అదే విజన్ ఉండే ఈ ఫిలింకి. అమ్మ మీరు ఆ తర్వాత చాలా వీడియోస్ వచ్చినాయి ఆయన అంటే ఏమీ ఎక్విప్మెంట్స్ లేకుండా ఎక్సర్సైజులు చేయటం, అంటే కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా పరిగెత్తటం, అవన్నీ చూస్తున్నప్పుడు ఈ మనిషి ఆర్మీకి వెళ్ళటానికి ఎంత మోటివేషన్ ఉంది, ఎంత అంటే ఒక యజ్ఞంలాగా చేశారనిపించింది. మీ బ్రాటప్ ఏంటమ్మా? అంటే మురళి గారు మాకు ఒక ఆపరేషన్ సింధూర్లో ప్రాణాలు కోల్పోయిన ఒక వీరుడిగానే తెలుసు. మీరేం చెప్తారు మురళి గారి గురించి? నా మురళి అయితే కొడుకు కాదు, వాడు ఏం చెప్పాలో ఇది హిందీలో నాకు స్వీట్ హార్ట్ అని అంటారు హిందీలో. కానీ చాలా చాలా నాకు మురళి ఇంకా నాకు ఇట్లా కొడుకు నాకు పుట్టడు. చాలా మంచి వ్యక్తి, చాలా మంచి గుణము, ఎవరితో తిట్టేదంట, కొట్లాడేదంట, దానికి అవి అంత ఏం అలవాట్లేదు. గొజ్జు పిసికి ముద్ద తినేవాడు వాడు. కానీ వాళ్ళ గాడి ఉంది, వాళ్ళ ఇల్లు ఉంది, వాళ్ళు ఇట్లా బతుకుతూ ఉన్నారు, ఇట్లని దానికి ఆశ లేదు. మనం ముద్దలో ముద్దం తిని ఉందాంలే అమ్మ చాలు ఇట్లా అనేవాడు మురళి. కానీ నేను భారత్ సేవనే చేస్తాను, నాకేంది ఇష్టం లేదు. మేము కొత్త బట్టలు ఇప్పించినా కూడా దానికి ఇష్టం లేదు. ఒకే రోజు తొడిగేది మళ్ళీ పక్కన పెట్టేసి పాత బట్టలు తొడిగి తిరిగేవాడు. ఇది ఆర్మీ జాబ్ వచ్చినా కూడా కొంతమందికి తెలీదు. మా కుటుంబంలో మాత్రమే తెలుసు. నేను చెప్పేది వాళ్ళ డాడీ మేము చెప్తే గినా మురళికి ఇట్లా జాబ్ వచ్చింది ఆర్మీ జాబ్ అంటే ఇష్టం లేదు, అవంతా చెప్పకూడదు. ఎందుకు చెప్పాలా మనము? నేను దేశం కోసం సేవ చేస్తూ ఉన్నాను. అందరూ యాక్సిడెంట్లో చచ్చిపోతూ ఉన్నారు, చేయి కోసుకొని చచ్చిపోతే, ఉర్రి వేసుకొని చచ్చిపోతారు. వాళ్ళతో ఎవరైనా అడుగుతారేమ్మా? నేను దేశం కోసం సేవ చేస్తూ ఉన్నాను.
నాకేమన్నా అనుకోకుండా ఏమన్నా జరగపోయినా జరగతగిన భారత్ అంతా మన ఇంటితో ఉంటారు, అంత భారత్ అంతా నీ కొడుకులే అమ్మా ఇట్లని అన్నాడు గౌతమ్ గారు నాతో. డైరెక్ట్ డీటెయిల్స్ వెరీ సూన్ మేము రివీల్ చేయబోతున్నాం నెక్స్ట్ ఈవెంట్లో. సో దిస్ ఈజ్ ద లైక్ లాంచ్ ఈవెంట్ అండ్ మేము ఈ ఫిలిం చేయబోతున్నాం ఈ విశాన్ ఫిల్మ్ ఫ్యాక్టరీ తరపునని. సో వాళ్ళది కూడా ప్రొడక్షన్ నెంబర్ 1. సో వీ విల్ రివీల్ ద టెక్నికల్ డీటెయిల్స్ వెరీ వెరీ సూన్. మామూలుగా ఒక స్పోర్ట్స్ పర్సన్తో ఒక సినిమా స్టార్తో బయోపిక్ చేసినప్పుడు ఓకే మినిమం రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇది ఒరిజినల్ హీరో ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఒక బయోపిక్ కాబట్టి మీలో ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంది, ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోబోతున్నారు ఈ సినిమా ద్వారా? సో 100% నాకు లైక్ ఒక నార్మల్ ఫిలిం చేసిన దానికి దీనికి చాలా ఎక్స్ట్రాడినరీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సార్. ఎందుకంటే సో మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన పర్సన్ని మనము పోర్ట్రే చేయబోతున్నాం అని చెప్పేసి అంటే ద పిన్ పాయింట్ డీటెయిల్ నుంచి నేను తీసుకొని లైక్ స్టడీ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. అందుకే లైక్ ఫస్ట్ మేము ఎక్కడ అనౌన్స్ చేయలేదు. నేను ఆల్మోస్ట్ నా ఒక 1.5 month నుంచి ఫ్యామిలీతో ట్రావెల్ అవుతున్నా, లైక్ ఆయన గురించి తెలుసుకుంటున్నా. సో నా మెయిన్ మోటో ఏంటంటే ఆయన సోల్ని పట్టుకోవాలి. సో మోర్ దెన్ ఎనీథింగ్ వాట్ ఈజ్ మురళీ నాయక్ అనే సోల్ని పట్టుకోవాలి నేను. సో ఆయన ఒరిజినల్ ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన తత్వం ఏంటి, ఆయన గుణం ఏంటి, అది నాకు ముందు లైక్ తెలియాలి. దాని తర్వాతనే అసలు మనం సినిమా చేద్దామా వద్దా అని చెప్పేసి ఆలోచిద్దామని చెప్పేసి నేను ఒక 1.5 month ట్రావెల్ చేసిన తర్వాత సో ఒక రాముడి లాంటి తత్వం సార్ మురళీ నాయక్ది. సో ఇంకా మీకు చాలా డీటెయిల్స్ అది మీకు మూవీలో చూపిస్తామని మీకు స్లోగా ఒక్కొక్క ఈవెంట్లో ట్రైలర్లో వాటిలో టీజర్లో వాటిలో రివీల్ అవుతుంది. కానీ నేను ఇన్ షార్ట్ చెప్పాలంటే ఒక రాముడి లాంటి గుణం ఉన్న ఒక వ్యక్తి. సో ఎప్పుడైనా లైక్ పక్క వ్యక్తి బాగుపడాలి దాని తర్వాతనే మనం అని అనుకునే వ్యక్తి. సో అందుకే బలిదాన్ పరం ధర్మ అని చూసాను. అంటే బలిదాన్ పరం ధర్మ అంటే లైక్ సాక్రిఫైస్ ఈజ్ ది అట్మోస్ట్ ఫార్మ్ ఆఫ్ డ్యూటీ అని చెప్పేసి నమ్మే ఒక వ్యక్తి. సురేష్ గారు, ఇలాంటి స్కేల్ ఉన్న మూవీస్కి ఎక్స్పీరియన్స్ డైరెక్టర్, 100%. మీరు ఫస్ట్ టైం ప్రొడక్షన్లోకి వచ్చారు, అంటే సాఫ్ట్వేర్ అండ్ రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నారని తెలిసింది. సో ఈ ప్రొడక్షన్ ఈ కథతోనే లాంచ్ అవుదాం అనుకున్నారా, లేకపోతే ప్రొడక్షన్ హౌస్ అంటే సినిమాలు చేద్దాం అనుకున్న తర్వాత ఈ కథ చూజ్ చేసుకున్నారా, ఎలా జరిగింది? లే ఈ కథతోటే లాంచ్ అయినాం. దట్స్ ఆల్. సో మీకేం తెలుసు మురళీ నాయక్ గురించి, మీరేం తెలుసుకున్నారు? మురళీ గోవింద్ గురించి మీ పొద్దున్న లేస్తే రీల్స్లో అందరికీ తెలుస్తుంది. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ మన అందరికీ తెలుసు. కాకపోతే మీకు రీల్స్ చూసే వాళ్ళకి మేము ఇవాళ టుడే వీఆర్ దేనికి ఏంటంటే కొంచెం అడ్వాన్స్డ్గా ట్రావెల్ చేస్తున్నాం, పేరెంట్స్ తోటి డైలీ టచ్లో ఉంటున్నాము. డీటెయిల్డ్ ఏం జరిగింది అక్కడంతా కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో కాంటాక్ట్లో ఉంటున్నాము. సో అట్లా ఇంకా మోర్ రియాలిటీగా రీల్స్లో కొన్ని నిజం వస్తాయి, కొన్ని అబద్ధాలు వస్తాయి, కొంచెం రకరకాలు వస్తాయి. బట్ వీ డిడ్ లాట్ ఆఫ్ హోంవర్క్ బిఫోర్ లాంచింగ్ దిస్ ఈవెంట్. ఎప్పుడు షూట్కి ఎప్పుడు వెళ్ళొచ్చు? వెరీ సూన్ ఒక మంచి రోజు చూసి ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ, స్క్రిప్ట్ వైజ్ ఒక మంచి రోజు చూసి స్టార్ట్ చేస్తాం. గౌతమ్ గారు, అంటే లైక్ తన బర్త్ కాడి నుంచి ద లాస్ట్ ఎపిసోడ్ వరకు అలాగా, లేదంటే కొంచెం సినిమాటిక్ టెక్స్చర్ కోసం ఏమన్నా లిబర్టీ తీసుకొని అలాంటి ఏమైనా చేయడం ఉందా, లేదంటే ఏంటి? లైక్ ఒక కథని ఒక 2 hours చెప్పాలి అంటే లైక్ దేర్ విల్ బి లిటిల్ బిట్ ఆఫ్ సినిమాటిక్ లిబర్టీ, బట్ అది చాలా చాలా తక్కువ. అంటే లైక్ ఒక 90 to 95% వీ వాంట్ టు రిటైన్ ద ఒరిజినల్ థింగ్ ఓన్లీ. ఎందుకంటే యాక్చువల్ మేము స్టోరీ వింటున్నప్పుడు దాంట్లో అసలు ఒక స్టోరీ అంటే నార్మల్ స్టోరీలో కూడా లేనంత డ్రామా ఉంది ఈ ఫిలింలో. ఒక నార్మల్ పర్సన్లో కూడా లేనంత క్యారెక్టర్ ఆర్క్ ఉంది ఈ ఫిలింలో, ఇది పర్సన్ క్యారెక్టర్లో. సో మాకు స్పెషల్గా ఇంకేదో యాడ్ చేసి ఎడిషనల్గా మనం ఏదో లైక్ ఎలివేట్ చేయడానికో అంత అవసరం పడలేదన్నమాట యాక్చువల్లీ మేము స్క్రిప్ట్ వైజ్ చూసుకుంటే. సో ఒక సీన్ వైజ్ మీరు చూసుకుంటే మైట్ బి లిటిల్ బిట్ ఆఫ్ సినిమాటిక్ లిబర్టీ అక్కడక్కడ ఉండొచ్చు, కానీ లైక్ 95% ఆఫ్ ద ఫిలిం విల్ బీ లైక్ ఇంటాక్ట్. ఒరిజినల్గా ఏం జరిగిందో ఎగ్జాక్ట్లీ అదే ఉంటుంది, ఈవెంట్స్ ఎవ్రీథింగ్. అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అన్నది ఎలా ఉండబోతుంది అన్నది లైక్ మీకు ఫర్దర్గా దిస్ ఈజ్ వెరీ సూన్ టు రివీల్, బట్ ఎవ్రీథింగ్ విల్ బి లైక్ 95% ఆఫ్ ద ఫిల్మ్ విల్ బి లైక్ ఒరిజినల్ ఇంటాక్ట్ ఉంటుంది. ఒక్క 4-5% సో చిన్న చిన్న సినిమాటిక్ లిబర్టీస్ ఉంటాయి. అది ఎవ్రీ ఫిలిం నీడ్స్ దట్, ఎందుకంటే ఒక 2 hours మనం చెప్పాలి, స్పాన్లో చెప్పాలి కాబట్టి. యాక్చువల్లీ ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్, సో కొంచెం సినిమాటిక్ లిబర్టీ యూజ్ చేసినప్పుడు యూ కెన్ అలాంటి సినారియోస్ని క్రియేట్ చేయొచ్చు. ఈవెన్ దో యు ఆర్ ఆల్సో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ కదా, సో ఈ టైప్లో ఏమన్నా మెన్షన్ చేస్తున్నారా అన్నట్టు? అంటే అది లైక్ మీరు ఫిలింలోనే చూడాలి. ఇంకా ఇప్పుడే ఇట్స్ వెరీ సూన్ టు రివీల్ ఆల్ దోస్ థింగ్స్, బట్
All the very ఫర్దర్ best. ఫర్దర్ All the very best. థ్యాంక్స్ లాట్ గౌతమ్ గారు సార్. ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ బయోపిక్. సో పర్మిషన్ ప్రొసీజర్స్ అవి ఏమన్నా తెలిస్తే మాకు చెప్పగలరా? ఏం లేదు సార్, నార్మల్లీ ఫస్ట్ అయితే మనం ఫ్యామిలీ పర్మిషన్స్ తీసుకోవాలి. దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, ఆర్మీ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి. దెన్ ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ ఆయన చేసిన ఆర్టిలరీ రెజిమెంట్ అన్న దాంట్లో ఆయన వర్క్ చేశాడు. సో ఆ రెజిమెంట్ దగ్గర నుంచి దెన్ షూటింగ్ పర్మిషన్స్ కోసం ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ సరిహద్దు ప్రాంతాల్లో కానీ లేకుంటే మనం కాశ్మీర్లో కానీ కొన్ని ఎపిసోడ్స్ అక్కడ ప్లాన్ చేస్తున్నాం. అంటే అన్ని ఒరిజినల్ లొకేషన్స్లోనే ఎక్కువ శాతం మేము షూట్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే టు కీప్ ద ఫిల్మ్ లైవ్లీ. సో అందుకే లైక్ ఆ పర్మిషన్స్ అన్నీ లైక్ మేము చూసుకున్నాం. ప్రొడ్యూసర్ గారు సురేష్ మురళీ నాయక్ ఈజ్ ద హీరో ఆఫ్ దిస్ ఫిల్మ్. సో ఆయనకి లైక్ ప్రపంచవ్యాప్తంగా ఉంది మార్కెట్. సో నో వరీస్. ఓకే. ఇలా నేను సినిమా తీస్తున్నాను మీ అబ్బాయి మీద అన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? మీరు ఆయనకి ఇచ్చిన కండిషన్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? మురళి దేశం కోసరానికే ప్రాణం ఇడిసేసినాడు. అంటే దేశంకో ఇంత పెద్ద పేరు తెచ్చినాడు మురళి. మురళి లేడు కాబట్టి గౌతమే నా కొడుకు అని మురళి అని అనుకున్నాము. ఓకే. సినిమా తీయాలంటే సరే మురళి దేశం కోసం ప్రాణం ఇచ్చినాడు, సినిమా ఇట్లని మేమే సపోర్ట్ ఇచ్చినాం. ఓకే. గౌతమ్ గారు రైట్స్ ఉంటాయి. యా ఆయన వర్క్ చేస్తున్నందుకు ఇండియన్ ఆర్మీకి అండ్ వాళ్ళ కన్నందుకు వాళ్ళ ఫ్యామిలీకి. అవును. సో మీరు తీసే అదే ప్రొడక్షన్ నుంచి ఫ్యామిలీకి ఏమైనా ఇచ్చేది ఉందా, లేదంటే వాళ్ళు ఫ్రీగా చేయండి అన్నందుకు మీరు ఫ్రీగానే చేస్తున్నారు? అంటే లైక్ వాళ్ళ ఫ్యామిలీకి నేను మెయిన్లీ వాళ్ళు ఎప్పుడూ ₹1 నా నుంచి ఆశించలేదు. అప్పుడు నేను ఇచ్చింది కూడా లైక్ నా స్వతహాగా నేను ఇచ్చిన మనీనే. సో లైక్ వాళ్ళకి డెఫినెట్లీ లైక్ ఫైనాన్షియల్లీ కానీ ఎలాగైనా కానీ మేము కానీ మా ప్రొడక్షన్ హౌస్ చాలా పర్ఫెక్ట్గా చూసుకుంటాము. సో ఏంటి అది అన్నది లైక్ వాళ్ళ ఇష్టము. సో డెఫినెట్లీ లైక్ వీఆర్ అంటే ఇది ఒక ఫిలిం మాత్రమే కాదు, అంటే ఫిలిం చేసినా చేయకున్నా కూడా నేను ఆ రోజు ఒక మాట ఇచ్చిన అంటే అడగకపోవడం వాళ్ళ అభిమానం, ఇవ్వకపోవడం ఇవ్వడం మీ సంస్కారం కదా. డెఫినెట్లీ ఆ డ్యూటీ అది మేము ఆల్రెడీ నిలబెట్టుకున్నాము. అది సో దట్స్ ఆల్ లైక్ వెరీ లైక్ మైన్యూట్ థింగ్ ఇన్ ది ప్రాజెక్ట్. అంటే అది దట్ ఈస్ ద మెయిన్, వాళ్ళకి మెయిన్ మోటో కూడా అది కాదు. దే నెవర్ లైక్ థాట్ కమర్షియల్లీ, దే ఓన్లీ. ఎందుకంటే చాలామంది లైక్ పెద్ద వాళ్ళు కూడా అడిగారంట, కానీ వాళ్ళ అమ్మకి లైక్ అంటే అంటారు కదా, అంటే ప్రతి ఒక్క మనం తినే అన్నం మెతుకు మీద మన పేరు రాసుంటుంది అన్నట్టు నాకు ఈ క్యారెక్టర్ మీద నా పేరు రాసున్నట్టుంది. సో నాకు లైక్ వాళ్ళ పేరెంట్స్ చాలామంది అప్రోచ్ అయ్యారంట, లైక్ డైరెక్టర్స్ కానీ బాలీవుడ్ నుంచి కూడా అప్రోచ్ అయ్యారంట. లేదు మేము గౌతమ్ బాబు నాకు చూడంగానే నాకు కొడుకులాగా అనిపించిండు, ఆయన చేస్తా అన్నాడు, మేము ఆయనకే ఇస్తాము, మీరు నార్మల్గా అయితే మేము వస్తాము మీ వేరే మూవీ ఈవెంట్స్కి కానీ సో ఈ సినిమా మాత్రం గౌతమే చేయాలని చెప్పేసి అమ్మ చెప్పిందంట. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ దానికోసం. ఉన్న వాళ్ళు కానీ ఆర్ఎల్స్ వెల్ నోన్ ఫేసెస్ని తీసుకుంటే కథ వెళ్ళదు, వాళ్ళే కనిపిస్తారు, ఆ క్యారెక్టర్స్ కనిపించరు. సో ఇందులో మీరు ఆయన క్యారెక్టర్ చేస్తున్నారు, సో ఫాదర్ మదర్ మాకు కనిపిస్తున్నారు, వాళ్ళ బాధ కావచ్చు, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంటుందో. సో ఎలాంటి వాళ్ళని తీసుకుందాం అనుకుంటున్నారు యాజ్ అ మదర్ ఫాదర్గా? కాస్టింగ్ గురించి లైక్ ఫ్రెష్ ఫేస్నే తీసుకుందాం అనుకుంటున్నారా, ఆర్ఎల్స్ లేదు ఇండస్ట్రీలో బాగా పేరున్న వాళ్ళని తీసుకుందాం అనుకుంటున్నారా? సో డెఫినెట్లీ అంటే కాస్టింగ్ అన్నది వెరీ సూన్ అనౌన్స్ చేయబోతున్నాము. అంటే లైక్ దిస్ ఈజ్ అ పాన్ ఇండియా సబ్జెక్ట్. సో ఆ పాన్ ఇండియా రీచ్ కోసం లైక్ వీఆర్ రూపింగ్ ఇన్ బాలీవుడ్ యాక్టర్స్ అండ్ లైక్ యాక్టర్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ అండ్ కొత్త వాళ్ళు కూడా. అంటే ఇప్పుడు దిస్ ఇస్ ఆర్మీ సబ్జెక్ట్, అంటే చాలా స్కోప్ ఉంది, ఎంతోమందికి కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చే స్కోప్ ఉంది. సో ఒక 30 to 40 కొత్త వాళ్ళని కూడా లాంచ్ చేస్తాం అండ్ ఆల్రెడీ ఇండస్ట్రీలో లైక్ మంచి పేరున్న వ్యక్తుల్ని అక్రాస్ ద ఇండియా నుంచి కూడా తీసుకొచ్చి పెడుతున్నాము. సో ఇట్ విల్ బి లైక్ ఏ వెరీ ఫ్రెష్ ఫిలిం. యూ హ్యావ్ లైక్ సీన్ ఇన్ రీసెంట్ టైమ్స్లో చూసిన అన్ని ఫిల్మ్స్ కంటే చాలా ఫ్రెష్గా ఉండబోతుంది ఈ ఫిలిం. ఓకే డన్. For more videos like this, subscribe Big TV channel.